మొదలైన తర్వాత హీరో దర్శకుడి మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ రావడం కామన్. ఇద్దరి మధ్య మంచి అండర్స్టాండింగ్ ఉంటే ఓకే. లేదంటే రేంజ్ స్టాండమ్ ను బట్టి ఎవరో ఒకరు అవుట్ అయిపోతారు. బట్ హీరోకు నిర్మాణ సంస్థకు మధ్య తేడాలు రావడం అరుదు. అది కూడా అప్కమింగ్ హీరో ఒక పెద్ద ప్రొడక్షన్ హౌస్ పై రివెంజ్ తీర్చుకున్నంత పని చేయడం ఇంకా రేర్. అలాంటి రేర్ ఫీట్ నే చేయబోతున్నాడు విశ్వక్ సేన్. మాస్కా దాస్ అనిపించుకుంటూ తనదైన యాటిట్యూడ్ తో వెళుతోన్న విశ్వక్ సేన్ తనతో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా రూపొందించిన సితారా బ్యానర్ పై పగ తీర్చుకోబోతున్నాడు అంటూ కొత్త వార్తలు వస్తున్నాయి. మరి తీర్చుకునేంత పగలు వీరి మధ్య అంతగా ఏమున్నాయో కానీ ఇది చూస్తే నిజమే అనిపించక మానదు. విశ్వక్ సేన్ టాలీవుడ్ లో సెల్ఫ్ మేడ్ హీరోల్లో ఒక్కడు. చిన్న సినిమాలతో ప్రయాణం మొదలుపెట్టి ప్రస్తుతం మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ క్రమంలో తనే డైరెక్ట్ చేసుకున్నాడు, నిర్మాణం చేశాడు, కథలు రాసుకున్నాడు. అందుకే అతనితో పనిచేసే దర్శకులతో కథా రచన విషయంలో కాస్త ఇష్యూస్ ఉంటాయి అనే వార్తలు రెగ్యులర్ గా వస్తాయి. ఈ విషయంలో అతను తనను తాను విజయ్ దేవరకొండతో కంపేర్ చేసుకుంటాడు అనే కామెంట్స్ కూడా లేకపోలేదు. అవన్నీ పక్కన పెడితే విశ్వక్ సేన్ తో సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనే సినిమా రూపొందించింది. ఈ సినిమా 2023 నవంబర్ 7న విడుదల కావాల్సి ఉంది. బట్ ఆ టైంకు నాని, హాయ్ నానా, నితిన్ ఎక్స్ట్రాడినరీ మెన్ వస్తున్నాయని ఈ చిత్రాన్ని వాయిదా వేసింది నిర్మాణ సంస్థ. ఈ విషయంలో విశ్వక్ సేన్ ఫైర్ అయ్యాడు. కావాలనే కొందరు తన సినిమాను తొక్కేయాలని చూస్తున్నారని ఓ సంచలన పోస్ట్ పెట్టాడు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి నవంబర్ 7న విడుదల కాకపోతే తర్వాత ప్రమోషన్స్కే రాను అంటూ ప్రతిజ్ఞ కూడా చేశాడు. తర్వాత కామయ్యాడు. చివరికి ఈ సినిమాను మార్చ్ 8న విడుదల చేస్తాం అని ప్రకటించారు సితారా వాళ్ళు. బట్ ఆ టైంకు కూడా రావడం లేదు. దీంతో తను కావాలనే ఎప్పుడో మూలన పడ్డ గామి అనే సినిమాను మార్చి 8న విడుదల చేస్తున్నట్టుగా సడన్ గా ప్రకటించాడు. నిజానికి ఈ గామి మొదలై ఏళ్లవుతోంది. అసలు ఈ ప్రాజెక్ట్ ఉందన్న విషయం కూడా చాలా మందికి తెలియదు. అలాంటి మూవీని సితారా వాళ్ళు మార్చ్ 8న కూడా తన సినిమాను విడుదల చేయడం లేదు కాబట్టి పంతానికి గామిని వదులుతున్నాడు అంటున్నారు. దీంతో అతను సితారా బ్యానర్ పై రివెంజ్ లాగానే గామిని తెస్తున్నాడని కూడా చెబుతున్నారు. మరిది నిజమా కాదా అనేది చెప్పలేం కానీ నిజమే అయితే మాత్రం విశ్వక్ సేన్ చేస్తున్నది రిస్క్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు.